అత్యంత అధునాతనమైన మరియు వేగవంతమైన రోబోటిక్ లేజర్ విజన్ కరెక్షన్ కేవలం 6 సెకండ్లలోనే. సంప్రదించండి రమేష్ లేసిక్ అండ్ లేజర్ సెంటర్. నమస్తే, వెల్కమ్ టు విహారీ న్యూస్. వారణాసిలోని జ్ఞానవాపి మసీదు కింద ఒకప్పుడు శివాలయం ఉండేదన్న వాదన నేపథ్యంలో సుప్రీంకోర్టు అనుమతితో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా తవ్వకాలు జరిపింది. ఈ తవ్వకాలు జరుపుతున్న క్రమంలో హిందూ దేవుళ్ల విగ్రహాలు బయటపడినట్టు తమ నివేదికలో తెలిపారు. గత కొంతకాలంగా వారణాసిలోని జ్ఞానవాపి మసీదు కింద శివాలయం ఉందనే వాదనలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత పురావస్తు శాఖ తవ్వకాలు జరపగా కొన్ని విగ్రహాలు బయటపడ్డాయి. వాటిలో ముఖ్యంగా విష్ణువు, హనుమంతుడి విగ్రహాలు పెద్ద మొత్తంలో లభ్యమయ్యాయి. ఈ తవ్వకాల్లో బయటపడిన కళాఖండాల్లో విష్ణుమూర్తి, హనుమంతుడి విగ్రహాలు బయటపడడం అక్కడి సంస్కృతుల సమ్మేళనానికి నిదర్శనమని చెబుతున్నారు చరిత్రకారులు. ఈ విగ్రహాలలో సగం విరిగిపోయిన హనుమంతుడి విగ్రహం కూడా ఉంది. ఇందులో హనుమంతుడు గద ధరించి ఉన్న పైభాగం ఒక శిలపై ఉంది. మరో శిలపై కింది సగభాగం కాళ్ళు ఓ రాతిపై ఉన్నాయి. ఇది ఆంజనేయుడి ఐకానిక్ భంగిమ అని చెబుతున్నారు. మరో విగ్రహం మధ్యయుగ ప్రారంభ కాలం నాటిదని, ఇందులో సగం మనిషి సగం సర్పం కలిగి ఉంది. ఈ విగ్రహం విష్ణుమూర్తి వరాహ అవతారాన్ని సూచిస్తుందని నివేదిక ద్వారా తెలిపారు. ఓ ప్రజాస్వామ్యం నడించాలి, మన జీవితాలు బాగుపడాలని చెప్పంటే ఆరోగ్యకరమైన చర్చ, ఆలోచన పెంచే చర్చ కావాలి. అలాంటి చర్చను చేపడుతున్నారు విహారీ న్యూస్. సబ్స్క్రైబ్ టు విహారీ న్యూస్.